మనకి వచ్చిరాని భాషలో తెలుగు వాళ్ళు నిజంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రపంచ దేశాల్లో వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంత భాషను మాట్లాడటానికి చాలా ట్రై చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి చార్మినార్ పోతే ముస్లిం లాంగ్వేజ్ని మనం తొక్కడా చేసి మాట్లాడతాం. అలాగే ఇంగ్లీష్ని వచ్చిరాని ఇంగ్లీష్ని ముందు దానికైనా ముందు మాట్లాడుతూ మనకున్న నాలెడ్జ్ని కన్వే చేయడానికి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సెట్ అవడం కోసం ట్రై చేస్తాం. కానీ ఒక తమిళ భాష వాళ్ళు మాత్రం చాలా గట్టిగా కూర్చొని మేము తమిళ్లోనే మాట్లాడతాం, మా భాష అంటే మాకు ముద్దు, మనం కూడా మాట్లాడతాం దేశ భాషలందు తెలుగు లెస్స అని. కానీ అది మాట్లాడటం వరకే ఉంటుంది, కానీ మిగతా అన్ని చోట్ల కూడా అది ఆ ప్రయోగంలో అలానే ఉంటుంది, మాట ప్రయోగం పద ప్రయోగం అలానే ఉంటుంది. కానీ దాని గురించి మనం పెద్దగా పట్టించుకోము. అవతలోడు ఏ భాష మాట్లాడితే మనం ఆ భాష మాట్లాడడానికి ప్రయత్నించి మనం కన్వే చేయడానికి చాలా ట్రై చేస్తాం. కానీ తమిళ వాళ్ళు నిజంగా ఇప్పుడు ఎప్పటి నుంచోనూ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ భాషను విపరీతంగా ప్రేమిస్తారు, ఆ భాష మీద వాళ్ళకి విపరీతమైన పట్టు ఉంటుంది. ఇలాంటి ఒక ఇప్పుడు ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, మహానటి లాంటి ఒక అగ్రశ్రేణి సినిమాలో నటించి ఎన్నో సూపర్ స్టార్లతో ఎంతోమంది సూపర్ స్టార్లో పనిచేసిన కీర్తి సురేష్ తన పక్కన రవీంద్ర విజయ్ అనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మెయిన్ లీడ్ లాగా ఎంకరేజ్ చేస్తూ ఈ ఒక సినిమా చేశారు. అంటే ఎంత పెద్ద స్టార్ అయినా సరే కథకి వాల్యూ ఇవ్వాలి, కంటెంట్కి వాల్యూ ఇవ్వాలనే ఒక నీతిని ఆమె చెప్పకుండానే చెప్పారు. ఒక 1970లో జరిగిన ఒక చిన్న కథ. ఆ కథ ఏంటంటే, ఒక అమ్మాయి చాలా ఆదర్శ భావాలు ఉన్న యువతి, ఆ యువతకి హిందీ భాష అంటే హిందీ భాష మీద కోపం కాదు, వీళ్ళ భాష మీద ప్రేమ. ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో పెద్ద స్థాయికి వెళ్ళాలంటే హిందీలోనే పరీక్ష రాయాలి అన్నప్పుడు, హిందీలో పరీక్ష ఎందుకు రాయాలి, నేను రాయను, నా భాషలోనే నేను రాస్తాను అనుకుని ఒక మొండి మనిషి. అవసరానికి అన్ని నేర్చుకోవాలనే మాటను పక్కన పెట్టి చాలా మొండిగా వితండవాదం చేస్తూ ఎన్సీసీలో పీచే మూడు అంటే కూడా అది హిందీ భాష అని చెప్పేసి అమ్మ అక్కడి నుంచి ఎన్సీసీ కూడా వెళ్ళాలంటే ఒక మంచి గట్ ఫీలింగ్ ఉన్న ఒక క్యారెక్టర్ చేశారు కీర్తి సురేష్. ఆ చిన్న ఊరిలో, ఆ ఊరు టౌన్ లాంటి ఒక ఊరిలో 1970 ప్రాంతంలో ఒక బ్యాంకు ఉద్యోగిగా ఉన్న ఆమె ఈ యొక్క భాష కోసం ఏం చేశారు, తమిళ భాష కోసం ఏం చేశారు అనే ఒక చిన్న పాయింట్ తీసుకొని దర్శకుడు సుమన్ కుమార్ చాలా చక్కగా తెరకెక్కించారు. చాలా క్లీన్ ఫిలిం. అంటే ఇంకా కథని అంతే తీయాలి, అలాంటి ఫిక్స్ చేసుకొని ఆ కథకి సంబంధించిన ఆర్టిస్టులందరినీ చూసుకొని రఘు తాత అనే ఒక క్యారెక్టర్ పేరు, రఘు అనేది కీర్తి సురేష్ వాళ్ళ తాత పేరు, రఘు తాత ఆ సినిమా టైటిల్గా మలిచి సినిమా తీశారు. పోయిన నెల ఆగస్టులోనే ఆ సినిమా తమిళ్లో థియేటర్లో విడుదలైంది. ఇప్పుడు G5లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితంగా నేను కథగా ఎందుకంటే నేను ఒక ముక్క కూడా చెప్పను. కారణం ఏంటంటే ఒక చిన్న పాయింటే ఉంటుంది, దాన్ని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి స్పాయిలర్ లాగా కథ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేశారు, ఈ కథకి ఎంత వాల్యూ ఉందో మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ముఖ్యంగా నాకు అందరికంటే నచ్చింది కీర్తి సురేష్ అయితే, అంటే ఈ కథని యాక్సెప్ట్ చేసి చేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఏంటి ఇలాంటి చిన్న కథ చేసింది అనుకుంటే, దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా పెద్దది. కారణం ఏంటంటే, విజయ్ కిరంగుదూర్ అనే పేరు మీరు పెద్ద స్క్రీన్ మీద చూసే ఉంటారు తాటికాయని అక్షరాలతో. ఈయన ఎవరో కాదు, హోంబడే ఫిలిమ్స్ అంటే ఒక పక్క మనకి KGF అందించిన వాళ్ళు, ఇంకో పక్క సలార్ లాంటి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న వాళ్ళు ఒక చిన్న కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలింలో ఒక విలేజ్లో ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా ఒక ఇల్లు, ఒక బ్యాంకు, రోడ్డు మీద ఒక చిన్న బస్ స్టాప్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇంక తప్ప ఎక్కడ ఒక రూపాయి ఖర్చు కనబడదు. 2 గంటల పాటు ఉండే ఈ సినిమా బ్యూటిఫుల్గా చెప్పాలనుకున్న కథని క్లియర్గా చెప్పారు. ఇది అందుకని ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళందరూ ఒక కథ తయారు చేస్తే ఎలా ఉంటుందండి, ఇలాంటి కథలే వస్తాయి. ఒక బ్యూటిఫుల్ ఇంట్లో అందరూ కూర్చొని, ఫ్యామిలీ అందరూ కూర్చొని చక్కగా చూడొచ్చు. అలాంటి ఒక కథ ఈ రఘు తాత. 100% అరే అందరూ నిజంగా తమిళ వాళ్ళకి అంత భాష మీద మమకారం ఉంటుందా అంటే 100% ఉంటుంది. అది తమిళ గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ విషయం ఖచ్చితంగా తెలుసు. ఇకపోతే నేను ఎస్పెషల్లీ తమిళనాడు వెళ్ళినప్పుడు రామేశ్వరం వెళ్ళాను. పొరపాటునైనా ఒక ఇంగ్లీష్ బోర్డు కానీ ఒక హిందీ బోర్డు కానీ కనిపించదు. అది ఏమి హోటల్ అనేది మనం ఇంకా వాసనలు బట్టో అక్కడ ఏముంటుంది అనేది తెలుసుకోవాలి తప్ప, వాళ్ళు తమిళ్లోనే అన్ని క్లియర్గా రాస్తారు. అప్పుడు వాళ్ళ ప్రేమ కనబడింది వాళ్ళ భాష మీద. అలాంటి ఒక రాష్ట్రానికి సంబంధించిన కథని తీసుకొని చాలా చక్కగా తెరకెక్కించారు. అద్భుతమైన నటినట్లు. రఘు తాతగా చేసినప్పుడు MS భాస్కర్ చాలా సీనియర్లు, 70 ఏళ్ళు ఉంటాయి. మళ్ళీ తమిళ్లో అనేక సినిమాల్లో నటించారు. మీరు కూడా చూస్తే పోయినా అనుకుంటారు.
అలాగే ఇకపోతే రవీంద్ర విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కారణం ఏంటి ఇన్ని ప్రత్యేకంగా అంటున్నాడు అనుకుంటే 3-4 నెలల్లో ఆయన మూడు కథల్లో కనిపించాడు. ముఖ్యంగా బహిష్కరణ అనే ఒక వెబ్ సిరీస్లో శివయ్య పాత్రలో అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. అది కూడా G5లోనే ఉంది. ఇకపోతే ఈరోజు వచ్చిన రఘుతాతలో కీర్తి సురేష్. ఇప్పుడు నేను చెప్పిన బహిష్కరణలో అంజలి పక్కన ఆయనే మెయిన్ లీడ్ లాగా అనిపిస్తే ఈ కీర్తి సురేష్ కూడా పక్కనగా ఆయనే మెయిన్ లీడ్లో ఉన్నాడు. ఇకపోతే బృందా అనే వెబ్ సిరీస్ సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. దానిలో కూడా ఈ రవీంద్ర విజయ్ మెయిన్ లీడ్, త్రిష పక్కన. అంటే త్రిష, అంజలి అండ్ కీర్తి సురేష్ వీళ్ళ ముగ్గురు కూడా ఆయన పక్కన చేయడానికి నిర్ణయించుకొని ఒక కథను రన్ చేశారంటే అతను అంత కెపాసిటీ ఉంటుంది. అందుకని ఆయన ఏం క్యారెక్టర్ చేశాడు అవన్నీ కూడా నేను మాట్లాడట్లేదు. ఎక్సలెంట్ జాబ్ రవీంద్ర విజయ్ గారు. మీరు చాలా పర్ఫెక్ట్గా మీ కథలో మీరు అలా ఉండిపోయారు. నిజంగా 1970sలో ఇలా ఉన్నారేమో, ఇంత ఈర్ష్య ద్వేషాలతో ఉన్నారేమో, ఆడదాన్ని తక్కువ చేయాలి, మగవాడు చాలా ఎక్కువ అనే ఒక ఫీలింగ్ ఉండేదేమో అనేది చాలా మంచిగా చెప్పారు. ఇది ఈ రఘుతాతకి సంబంధించిన కథ. ఇకపోతే ఇంకా మిగతా వాళ్ళు పెద్దగా చేయడానికి ఏం లేదు. ఎందుకంటే చాలా సాఫ్ట్ మ్యూజిక్, క్లియర్ కెమెరా వర్క్, సింపుల్ కెమెరా వర్క్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా కుదిరాయి. కాకపోతే అసలు ఇది ఎక్స్ట్రార్డనరీ సూపర్ బంపర్ అనే ఫీలింగ్ అయితే కాదు. సరదాగా చక్కగా 2.5 hours టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా మాత్రమే. దీనికి ఫస్ట్ హాఫ్లో ఏంట్రా బాబు ఇంత స్లోగా ఉండింది అనుకునే పరిస్థితి కూడా ఉండింది. కానీ మీరు సినిమాలోకి లీనమైపోయినాక, అమ్మాయి పాత్రలోకి లీనమైపోయినాక ఆటోమేటిక్గా అమ్మాయిని ప్రేమించడం స్టార్ట్ చేస్తాం. అమ్మాయికి పెళ్ళి అవుద్దా అవ్వదా ఈ టెన్షన్స్ మధ్యలో సినిమా చాలా సరదాగా హాయిగా ఉంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. రఘుతాత సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5, 3/5. నేను మీ శివ వల్ల.